పల్నాడు జిల్లా మెప్మా శాఖలో భారీ కుంభకోణం జరిగింది. చిలకలూరుపేట, సత్తెనపల్లి, నరసరావుపేటలో నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి 40 కోట్ల రూపాయలు కాజేశారు అధికారులు. పల్నాడు జిల్లా మెప్మా శాఖలో జరిగినటువంటి నిధుల గోల్మాల్ గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. దీంతో నిందితులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. నిందితుల ఆస్తుల స్వాధీనానికి వెనుకాడొద్దని చెప్పారాయన. ఇటీవల నల్లపాడు సొసైటీలో భారీ స్కామ్ కి పాల్పడిన మహిళా ఉద్యోగిని నరసరావుపేటకి బదిలీ చేశారు అధికారులు. ఆమె సస్పెన్షన్ లో ఉన్నా కూడా నరసరావుపేటలో పోస్టింగ్ ఇవ్వడంతో ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేటలో సుమారు 25 కోట్ల రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఒక్క నరసరావుపేట హెచ్డీఎఫ్సీ బ్యాంకులోనే 120కి పైగా నకిలీ గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఇండియన్ బ్యాంకులో 40కి పైగా నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి డబ్బులు దోచుకున్న అధికారులు దీనిపై నరసరావుపేటలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పల్నాడు జిల్లా మెప్మా శాఖలో భారీ స్కామ్ జరిగింది. చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేటలో నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి 40 కోట్ల రూపాయలు కాజేశారు అధికారులు. పల్నాడు జిల్లా మెప్మా శాఖలో జరిగిన నిధుల గోల్మాల్ గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. దీంతో నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. నిందితుల ఆస్తుల స్వాధీనానికి వెనుకాడొద్దని అన్నారాయన. ఇటీవల నల్లపాడు సొసైటీలో భారీ స్కామ్ కి పాల్పడిన మహిళా ఉద్యోగిని నరసరావుపేటకి బదిలీ చేశారు అధికారులు. ఆమె సస్పెన్షన్ లో ఉన్నా నరసరావుపేటలో పోస్టింగ్ ఇవ్వడంతో ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేటలో సుమారు 25 కోట్ల రూపాయల వరకు కూడా కాజేశారు కేటుగాళ్లు. ఒక్క నరసరావుపేట హెచ్డీఎఫ్సీ బ్యాంకులోనే 120కి పైగా నకిలీ గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఇండియన్ బ్యాంకులో 40కి పైగా నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి డబ్బులు దోచుకున్నారు అధికారులు. దీనిపై నరసరావుపేటలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.